సో బేసికల్లీ అన్స్టాపబుల్ సీజన్ 4 వచ్చింది అండ్ అదే విధంగా 4th ఎపిసోడ్ లో మనకి స్ట్రీమింగ్ అవుతుంది కూడా. అండ్ అల్లు అర్జున్ వచ్చిన విషయం మన అందరి దేశం బికాస్ పుష్ప 2 రాబోతుంది కాబట్టి తొందరలోనే ఆయన సినిమా ప్రమోషన్స్ పరంగా వచ్చింది. అయితే ఇందులో మెయిన్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే నేను పవన్ కళ్యాణ్ ఫోటో అసలు వేస్తారు అని అస్సలు అనుకోలే. బట్ ఆయన ఫోటో వేసి ఏమనుకుంటారు అని చెప్పినప్పుడు ఆయన ఫేస్ లో ఒక గ్లో వచ్చి ఆయన కొన్ని చెప్పిన వ్యాఖ్యలు చూస్తే అరే నిజంగా వీళ్ళకి మధ్యలో ఏం లేవు, ఫ్యాన్సే కావాలని గొడవ పెట్టుకుంటున్నట్టు ఉంది. సో ఆ స్ట్రీమింగ్ అయిన దాంట్లో నువ్వేం చూసినావు చెప్పు. అంటే ఇంట్లో ఓన్లీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని షేర్ చేసుకున్నాను. ఇంతకు ముందే వచ్చిండు ఈ షోకి, కాకపోతే ఇప్పుడు మళ్ళీ పుష్ప 2 ఉంది కాబట్టి అందులో ప్రమోషన్స్ లో భాగంగానే ఇప్పుడు రావడం జరిగింది. సో ఇందులో గేమ్ ఏంటంటే ఒక హీరోలకు సంబంధించిన ఫోటోలు వచ్చినాయి. సో ఆ ఫోటో వచ్చినప్పుడు వాళ్ళ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పాలి. సో అప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో వచ్చినప్పుడు ఈయన చూసినప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారంటే అసలు ఏం చెప్తాడో లేదో స్కిప్ చేస్తాడని చాలా మంది కూడా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అలా వివాదాలు అవన్నీ కూడా ఇప్పుడు తెలుసు కాబట్టి. కానీ ఆయన ఎట్లా కాకుండా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఫోటో వచ్చిందో అప్పుడు ఎవరు ఊహించని విధంగా ఆయనకు ఒక సంతోషమైన ఫేస్ అనమాట, ఫుల్ హ్యాపీనెస్. సో అప్పుడు ఆయన గురించి చెప్పిన మాటలు ఇంకా వేరే లెవెల్ అనమాట. అంటే చాలా మంది మన టాలీవుడ్ లో కావచ్చు, బిజినెస్ పర్సన్లు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, చాలా మందిని చూసినా కానీ దగ్గరుండి ఒక పర్సన్ నేను చూసిన అంటే ఒక డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్, స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండే మనిషిని ఎవరైనా చూసిన అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే. సో ఆయనకున్న ధైర్యం ఇంకెవ్వరికి కూడా ఉండదు. అది ఎదుటిన్న వ్యక్తి ఎవ్వరు కావచ్చు, అది ఎవరైనా కానీ తప్పు ఉంటే దాన్ని డేర్గా ఆయన మాట్లాడేస్తాడు అని చెప్పినప్పుడు బాలయ్య బాబు కూడా అవును కరెక్ట్ అనే విధంగా చెప్పినప్పుడు మళ్ళీ నవ్వుకుంటే ఏమన్నా మీలాగనే అన్నప్పుడు అవును నాలాగనే అనే విధంగా. సో ఇట్లా అక్కడ సాగిపోయింది అనమాట. అంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతున్నప్పటి నుంచి మెయిన్లీ అందరూ కూడా ఈ ఒక్క పాయింట్ ఆయన ఏం చెప్పిండు అని చూడడానికి చాలా వెయిట్ చేశారు అనమాట. మెయిన్లీ అల్లు అర్జున్ కి అండ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి ఒక బిగ్గెస్ట్ డిస్టర్బెన్స్ అనేది ఉంది అనుకోవచ్చు. అంటే అక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఆయన ఏదో ఫ్రెండ్ దగ్గరికి నార్మల్ గా ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు అన్నప్పుడు వెళ్ళినట్టుగా వెళ్ళిన దానికి చాలా మంది ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేసేసి చేయడం. అండ్ ఇంకోటి ఆయనకున్న శాఖల పరంగా ఆయన ఒక ఏదో మాట అన్న దానికి అల్లు అర్జున్ పర్టికులర్ గా అన్నారు అన్నట్టుగా మోటివేట్ చేసిరు జనాలు కూడా. అంటే ఆడ చిన్న తప్పిందంటే కరెక్టే, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిండు, ఫ్రెండ్ అనుకో వెళ్ళిండు, ఎవరైనా కరెక్టే, అది ఏ పార్టీలు ఉండని ఫ్రెండ్షిప్ పరంగా పోయిండు. కాకపోతే ఫ్రెండ్ దగ్గరికి పోయినావు కానీ సొంత మేనమామ కదా, నువ్వు అట్లీస్ట్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టినావు ఓకే, కానీ సొంత మేనమామ అయినప్పుడు ఆయన ప్రచారం చేయకపోయినా అట్లీస్ట్ ఇక్కడ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి కలిసి వచ్చింటే అది ఉండకపోవచ్చు అని అంటున్నారు. మనము ఒకప్పుడు ఆయన గెలిచే టైంలో ఆయనకి హైప్ ఉన్న టైంలో వెళ్ళి సపోర్ట్ చేసినంత మాత్రాన మనం తోపులం అయిపోయినామని కాదు. ఒకానొక టైంలో ఎవ్వరు సపోర్ట్ చేయని టైంలో కూడా వెళ్ళి క్యాంపెయినింగ్ చేసిండు. అట్లా అంటే అవన్నీ కూడా తీస్తే అటు సైడే ఎక్కువగా సపోర్ట్ ఉంది అనుకోవచ్చు. అందుకని ఆయన అంత అంటే ఆయన అంత ట్రోల్ చేసినా కూడా ఆ ఫోటో చూపించగానే నేను ఒక డేరింగ్ పర్సన్ అని చెప్పేసి అంత హ్యాపీగా చెప్పిండు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేవు, ఉన్నదంతా అంతే ఫ్యాన్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా పోలీసులకు కానీ ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా పోయిండంట. అది కూడా చిన్న మిస్టేక్ అనుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా చూసుకోవద్దు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిండు, ఇక్కడికి పోలేదు, అంతా కూడా ఆల్రెడీ అయిపోయింది. పాస్ట్ ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, ఆల్రెడీ ఒక 3-4 నెలలు కూడా అయిపోయింది. ఇక్కడ పరిపాలన కూడా సజ్జాగా సాగుతుంది. ఇప్పటికి కూడా దాన్నే మనసులో పెట్టుకొని అక్కడికి పోయిండు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అదంతా పక్కన పెడితే ఇప్పుడు స్వయంగా ఆయన ఫోటో వచ్చినప్పుడే అసలు ఆయన ఫేస్ లో హ్యాపీనెస్ చూస్తే అసలు ఇదంతా కూడా మనమే పుట్టించుకున్నాం బాబు, ఇది వాళ్ళ మధ్య ఏది ఉండదు. సో వాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికి కలిసే ఉంటారు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ మాట గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ ట్రోల్స్ దీని తర్వాత ఆగుతారని నేను అనుకుంటున్నాను.